ఈరోజు ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తే నేను గ్రామాలు పరిశుభ్రంగా ఉండడమే కాదు, ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉండాలి. తప్పుడు ఆలోచనలు చేస్తే, తప్పుడు పనులు చేస్తే, ప్రజల్ని మభ్య పెడితే అది శాశ్వతం కాదు. అందుకే ఈరోజు మీరు చూస్తే స్వచ్ఛమైన పరిసరాలు, స్వచ్ఛమైన ఇళ్ళు, స్వచ్ఛమైన కార్యాలయాలు, స్వచ్ఛమైన ప్రాంతాలు, అదేవిధంగా స్వచ్ఛమైన మనసు, స్వచ్ఛమైన ఆలోచన, ఇది నా కాన్సెప్టు. ఇది సాధించడానికే ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ స్వచ్ఛ ఉద్యమంలో ముందుండి నడిపిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకి, గ్రీన్ అంబాసిడర్కి మనస్ఫూర్తిగా అభినందనలు. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు వారికి చెప్పాలి, కృతజ్ఞతలు తెలియజేయాలి. నెల నెల ఒక్కొక్క థీమ్ తీసుకుంటున్నాం. ఈసారి థీమ్ మీరు చూస్తే ఆపర్చునిటీస్ ఇన్ ఎన్విరాన్మెంట్, అంటే పర్యావరణంలో అవకాశాలు అందుకోవడం. పర్యావరణం మనకు జీవనోపాధి కల్పిస్తుంది, సమగ్ర ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది. వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణ, రీసైక్లింగ్ యూనిట్లు, కాంపోస్ట్ ఎరువులు తయారు చేయడం, పారిశుద్ధ సేవల్ని గుర్తించడమే కాకుండా వారిని ప్రోత్సహించడం, హరిత ఉత్పత్తులు చేయడం. కడాన ఏ వస్తువు కూడా వేస్ట్ కాదు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే సర్క్యులర్ ఎకానమీ తీసుకొచ్చి ప్రతి ఒక్క వస్తువుని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి, రీసైక్లింగ్లు పెట్టడానికి సర్క్యులర్ ఎకానమీ కూడా తీసుకొస్తున్నాం.